బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ఎన్బికే 109లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటేలాకు తీవ్ర గాయమైంది. దీంతో హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఊర్వశి కాల్ ఫ్రాక్చర్ అయిందని, ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని ఆమె టీం తెలిపారు. వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ తెరకెక్కిస్తున్న ఎన్బికే 109 మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే తన షూటింగ్ పార్ట్ కోసం ఊర్వశి హైదరాబాద్కు వచ్చారు. అయితే ఈమెపై ఓ యాక్షన్ సీన్ తీస్తుండగా కాలికి ఫ్రాక్చర్ అయిందని వెంటనే ఆసుపత్రిలో చేర్చినట్లు ఈమె టీం చెప్పుకొచ్చింది. అయితే గాయం తీవ్రతపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఊర్వశి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. బాలయ్య మోస్ట్ అవైటెడ్ మూవీగా ఎన్బికే 109 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఊర్వశి రౌటేలతో పాటు తెలుగమ్మాయి చాందిని చౌదరి మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా కనిపించబోతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్స్ సినిమాస్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక రీసెంట్ గా బాలయ్య బర్త్డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన వీడియో గ్లిమ్స్ ఇప్పటికే ఈ మూవీపై అంచనాలను స్కై హైకి సెట్ చేసింది. ఇకపోతే ఇప్పటికీ కూడా ఊర్వశి ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటిస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. ఇక ఈ సినిమాలో ఒకవేళ ఊర్వశి హీరోయిన్ గా నటిస్తే రెండవ హీరోయిన్ అప్డేట్. ఒకవేళ ఊర్వశి గనక ఈ సినిమాలో హీరోయిన్ కాక ఇంకేదైనా కీలక పాత్రలో నటిస్తే ఈ మూవీలో హీరోయిన్ నటించే ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు అనే దానిపై కూడా పెద్దగా క్లారిటీ లేదు. మరి ఈ సినిమాలో హీరోయిన్ పాత్రల గురించి పెద్దగా క్లారిటీ రాకపోవడంతో బాలయ్య అభిమానులు ఈ సినిమా బృందంపై కాస్త గుర్రుగానే ఉన్నారు. ఇదిలా ఉంటే ఎన్బికే 109 వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలయ్యను ఇప్పటివరకు ఎవరూ చూపించని వైలెంట్ గా చూపిస్తారంటూ డైరెక్టర్ బాబీ పలుమార్లు చెప్పారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో చెప్పినట్టే చూపించారు. బాలయ్య పవర్ఫుల్ గెటప్ లో కనిపించారు. సింహం నక్కల మీదకొస్తే వారవదరల ఫుట్, ఇట్స్ కాల్ హంటింగ్ అంటూ బాలకృష్ణ తన మాస్ డైలాగ్ తో అలరించారు. యాక్షన్ తో అదరగొట్టేశారు. దీంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. త్వరలో టైటిల్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. టైటిల్ అదిరిపోతుందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బాలయ్య అని. ఇప్పుడు ఆయన సినిమాకు వీరమాస్ టైటిల్ కన్ఫర్మ్ అయితే తిరుగులేదని అంటున్నారు. సోషల్ మీడియాలో వీరమాస్ అంటూ పోస్టులు పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.